Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So previous video already we are discussing about 9th class chapter fundamentals of unit of life. So దాంట్లో మనము డిఫరెంట్ సెల్ ఆర్గనెల్స్ గురించి డిఫరెంట్ పార్ట్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ పార్ట్ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే న్యూక్లియస్. సో న్యూక్లియస్ ని మనం జనరల్ గా ఏంటంటే కేంద్రకం అని కూడా పిలుస్తాం. సో న్యూక్లియస్, సో దీన్ని కేంద్రకం. సో న్యూక్లియస్ కేంద్రకం అని పిలుస్తాం. So the nucleus has a double layered covering called nuclear membrane. So nucleus చుట్టూ డబుల్ లేయర్డ్ మెంబ్రెయిన్ అనేది ఉంటుంది. అంటే కేంద్రకాన్ని ఆవరిస్తూ ఒక త్వచం నిర్మితమై ఉంటుంది. దాన్ని ఇక్కడ ఏమని పిలుస్తున్నామంటే మాలిక్యులర్ మెంబ్రెయిన్, న్యూక్లియర్ మెంబ్రెయిన్. సో దాన్ని ఇక్కడ ఏమంటున్నామంటే న్యూక్లియర్ మెంబ్రెయిన్, కేంద్రక త్వచం అని పిలుస్తున్నాం. The nuclear membrane has pores which allow all the transfer of material from the inside nucleus to outside. ఈ త్వచం అనేది లేదా దీన్ని పారగమ్యత త్వచం లేదా కేంద్రక త్వచం అని పిలుస్తున్నాం. ఈ కేంద్రక త్వచం అనేది ఏమవుతుంది అంటే బయట ఉన్నటువంటి పదార్థాలు లోపలికి, లోపల ఉన్నటువంటి పదార్థాలు బయటికి. సో అవుట్ సైడ్ టు ఇన్సైడ్, ఇన్సైడ్ టు అవుట్ సైడ్. సో ద ట్రాన్స్ఫర్ ఆఫ్ మెటీరియల్ ఆర్ సబ్స్టాన్సెస్. సో సరఫరా చేయడానికి ఈ త్వచం అనేది చాలా ఉపయోగపడుతుంది. ద న్యూక్లియర్ కంటైన్స్ క్రోమోజోమ్స్. సో న్యూక్లియస్ లోపల, ద న్యూక్లియస్ కంటైన్స్ క్రోమోజోమ్స్ అంటే కేంద్రకం లోపల ఏముంటాయంటే క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. వాటి లోపల క్రోమోజోములు అనేవి ఉంటాయి. వేటి లోపల అంటే కేంద్రకం లోపల. సో విచ్ ఆర్ విజిబుల్ యాజ్ ఎ రాడ్ లైక్ స్ట్రక్చర్. ఇవి చూడడానికి ఎలా కనిపిస్తాయి అంటే రాడ్ లైక్ స్ట్రక్చర్, రాడ్ లైక్ స్ట్రక్చర్స్ లో కనిపిస్తాయి. ఏది అంటే క్రోమోజోమ్స్. కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచం ఉంటుంది. కేంద్రక త్వచం ఎలా పనిచేస్తుంది అంటే సో ఇట్ ఈస్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ సబ్స్టాన్సెస్ ఫ్రమ్ అవుట్ సైడ్ టు ఇన్సైడ్, ఇన్సైడ్ టు అవుట్ సైడ్. అంటే వెలుపల ఉన్న పదార్థాలు లోపలికి, లోపల ఉన్న పదార్థాలు వెలుపలికి వెళ్ళడానికి సో ఈ కేంద్రక త్వచం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అట్ ది సేమ్ టైం కేంద్రకం లోపల మరి ఏముంటాయి అంటే ఇట్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ క్రోమోజోమ్స్. సో వీటి లోపల కేంద్రకం లోపల క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. ఇవి చూడడానికి ఏ ఆకృతిలో ఉంటాయంటే రాడ్ లైక్ స్ట్రక్చర్స్ లో కనిపిస్తాయి. ద న్యూక్లియస్ ప్లేస్ ఎ సెంట్రల్ రోల్ ఇన్ సెల్యులార్ రీప్రొడక్షన్. కేంద్రకం అనేది సో చాలా కీ రోల్ ని ప్లే చేస్తుంది. ఎక్కడ అంటే సెల్యులార్ రీప్రొడక్షన్. సెల్యులార్ రీప్రొడక్షన్ అంటే కణ విభజన జరిగేటటువంటి సమయంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుంది. ద ప్రాసెస్ బై విచ్ ఈజ్ ఎ సింగిల్ సెల్ డివైడ్స్ అండ్ ఫార్మ్స్ టు న్యూ సెల్స్. సో ఎప్పుడైతే మనకి ఏంటంటే ఈ ప్రాసెస్ అంతా జరిగి ఒక సెల్ నుంచి 2 సెల్స్ అనేవి డివైడ్ అవుతాయో అలాంటి సమయంలో కేంద్రకం అనేది చాలా కీ రోల్ ని ప్లే చేస్తుంది. సో ఇట్ ఆల్సో ప్లేస్ ఎ సర్క్యులర్ పాత్ అలాంగ్ విత్ ద ఎన్విరాన్మెంట్ ఇన్ డిటర్మైనింగ్ ద వే ఆఫ్ సెల్స్ డెవలప్స్ అండ్ వాట్ from it will exhibit at maturity by directing the chemical activities of the cell. కణం లోపల జరిగేటటువంటి ప్రతి పనికి ఫిజియలాజికల్ ఫంక్షన్స్ కావచ్చు లేదా కెమికల్ ఫంక్షన్స్ కావచ్చు, ఎనీథింగ్ సో ఇట్స్ కంప్లీట్లీ కంట్రోల్డ్ బై ద న్యూక్లియస్. సో న్యూక్లియస్ యొక్క కంట్రోల్లో ఉండి సో వాటి లోపల జరిగేటటువంటి ఎవ్రీ రియాక్షన్ లో ఇన్వాల్వ్మెంట్ దేని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుందంటే న్యూక్లియస్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. దాని యొక్క స్ట్రక్చర్ ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేసి చూడండి. విచ్ ఇస్ ద లార్జెస్ట్ పార్ట్. సో ఏదైతే చాలా పెద్దగా కనిపిస్తుందో దాన్ని ఇక్కడ మనం ఏమంటున్నాము న్యూక్లియస్ అంటున్నాము. సో ఈ న్యూక్లియస్ ని మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే న్యూక్లియస్ చుట్టూ ఏముంటాయి లేయర్స్ అనేవి ఉంటాయి. సో వాటిని మనం ఇక్కడ ఏమని పిలుస్తున్నాము న్యూక్లియర్ మెంబ్రెయిన్. సో దాన్ని ఇక్కడ ఏమంటున్నాం న్యూక్లియర్ మెంబ్రెయిన్. సో ఇది మనకి ఏంటంటే సపరేట్ గా న్యూక్లియస్ ని మనం తీసుకొని స్ట్రక్చర్ ని ఐడెంటిఫై చేస్తే మనకి ఇలా కనిపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే న్యూక్లియస్ తర్వాత మనకి సో ఆర్గనైజేషన్ ఆఫ్ న్యూక్లియస్. సో న్యూక్లియస్ అనేది ఎలా ఆర్గనైజ్ అయ్యింది. సో ఆర్గనైజేషన్ ఆఫ్ న్యూక్లియస్. సో ఇక్కడ క్లియర్ గా మనం అబ్జర్వ్ చేస్తే లేదా గమనిస్తే The nucleus contains chromosomes. Nucleus లోపల ఏముంటాయి క్రోమోజోమ్స్ ఉంటాయి which are visible as a rod shaped structure. మరి ఇవి చూడడానికి ఏ స్ట్రక్చర్ లో కనిపిస్తాయి
రాడ్ స్ట్రక్చర్ లోకి కనిపిస్తాయి. ఓన్లీ వెన్ ద సెల్ ఈజ్